నమస్కార్, నేను మహావాస్తు ఆచార్య ప్రీతి టిబ్రివల్ హైదరాబాద్ నుంచి. బీయింగ్ మార్వాడి బ్యాక్గ్రౌండ్ అండ్ బీయింగ్ బోర్న్ ఇన్ అ మార్వాడి ఫ్యామిలీ, నేను తెలుగులో రీల్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు నుంచి. ఏదైనా మిస్టేక్స్ అయితే హృదయం నుంచి నేను ఏమంటారు మాఫీ కలుగుతున్నాను. అయితే ప్లీజ్ ఫర్గివ్ మీ ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ వర్డ్స్ బీయింగ్ స్పెల్డ్ బై మీ ఇన్ తెలుగు. నేను తెలుగులో ఇది నా ఫస్ట్ రీల్ స్టార్ట్ చేస్తున్నాను. మన ఆంధ్ర తెలంగాణలో మెనీ క్లయింట్స్ నాది తెలుగు వాళ్ళు ఉన్నారు. చాలా రెస్పెక్ట్గా చూస్తారు ఈ వాస్తు సైన్సెస్ని, ఆస్ట్రో సైన్సెస్ని. ఇంకా ఎవరైనా ఇది పర్ఫామ్ చేస్తే, స్టడీస్ చేస్తే వాళ్ళకు గురువులాగా మా తెలుగు వాళ్ళు, మా ఆంధ్ర తెలంగాణ వాళ్ళు చేస్తారు. వాళ్ళు చాలా ఇన్నోసెంట్ పీపుల్. ఇంకా చాలా ఏమంటారు రెస్పెక్ట్స్ ఉంటాయి ఎక్కడైనా. నేను అది ఫీల్ చేసినాను. మొత్తం ఇండియా అన్ని సిటీస్లో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత, వేరే వాళ్ళతోని మాట్లాడిన తర్వాత నాకు ఏం ఫీల్ అవుతుంది, చాలా గౌరవంగా అనిపిస్తుంది నాకు. నేను హైదరాబాద్లో పుట్టినను. ఇంకా ఇక్కడ ఇంత మంచి మైండ్ సెట్ మన తెలుగు పీపుల్ది ఉన్నది. అందుకని చాలా థ్యాంక్స్ మా అన్ని తెలుగు ఫ్రెండ్స్, ఫాలోవర్స్, స్టూడెంట్స్కి. ఏదైనా మిస్టేక్స్ అయితే మళ్ళీ చెప్తున్నాను, చాలా సారీ అని. ఇవాళ ఈ సిరీస్ తెలుగులో స్టార్ట్ చేస్తే ఫస్ట్ నేను నార్త్ జోన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన మహావాస్తు గురువు ఖుష్దీప్ బన్సల్ గారు ఏమంటారు అంటే, నార్త్ అంటే ఉత్తర దిశ, హిందీలో దానికి ఉత్తర దిశ అంటారు. ఆ ఉత్తర దిశ మీన్స్ అది ఆన్సర్స్ కొనుక్కుంటుంది. ఉత్తర దిశ మనది ఆన్సర్స్కి ఉంటుంది. ఉత్తరది సంస్కృతం మీనింగ్ ఆన్సర్స్ ఉంటుంది. అయితే మనం ఈ సిరీస్ తెలుగులో స్టార్ట్ చేసినప్పుడు ఆ దిశతోనే స్టార్ట్ చేసేద్దాం. ఇది ఉత్తర దిశ, నార్త్ దిశ, దీనికి రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఇది జలతత్వ దిశ. ఇది మన నీరు ఉంటుంది కదా, నేను కరెక్ట్గా ఉన్నాను లేదో, నీరు జలతత్వ దిశ, ఇది వాటర్ ఎలిమెంట్ దిశ. ఇక్కడ ఏదైనా కలర్స్ అలౌడ్ ఏమున్నది అంటే, ఇక్కడ వైట్, బ్లూ, గ్రే, ఈ 3 కలర్స్ అక్కడ అలౌడ్ ఉంటుంది. ఇంకా రెడ్ కలర్ ఇక్కడ ఉంటే ఆ జలతత్వని అగ్నితత్వ వచ్చి అది కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఏదైనా ఎమోషన్స్లో గడబడ అవుతుంది అట్లా. ఇంకా ఆపర్చునిటీస్ ఉంటుంది, కస్టమర్స్ ఉంటాయి, దాంట్లో హిండ్రెన్సెస్ వస్తాయి. అగ్రెసివ్గా మనం కస్టమర్స్తోని మాట్లాడితే, డీల్ చేస్తే మళ్ళీ వాళ్ళు మనకు నెక్స్ట్ టైం కనెక్ట్ అవ్వదు. ఈ ఇఫెక్ట్స్ మనం చూస్తాం. ఇది నార్త్లో రెడ్ కలర్ వచ్చేస్తే, ఏదైనా రెడ్ ఫ్యామిలీ కలర్ వచ్చేస్తే, ఇంకా ఎల్లో కలర్ పృథ్వీతత్వం ఉంటుంది, అది అక్కడ వచ్చేస్తే మొత్తం ఆపర్చునిటీస్ మనది బ్లాక్ అయిపోతుంది. అయితే ఇక్కడ బ్లూ కలర్, వైట్ కలర్, లైట్ కలర్స్ ఉండాలి. ఇక్కడ గ్రే కలర్ కూడా ఉండొచ్చు, కానీ చాలా తక్కువ మాత్రలో ఉండాలి. మెయిన్ దీనిది కలర్ బ్లూ కలర్. అయితే మొత్తం వాల్ బ్లూ కలర్ పెయింట్ చేయొద్దు. మొత్తం హౌస్కి ఒక యూనిఫామ్ కలర్ ఐవరీ కలర్ ఉంటుంది. నార్త్లో ఏదైనా మనం కర్టెన్స్లో, చైర్స్లో, ఏదైనా ఇంటీరియర్స్ మనం డిజైన్ చేసినప్పుడు రెడ్, ఎల్లో అవాయిడ్ చేయాలి. ఇక్కడ స్టోరేజ్ అవాయిడ్ చేయాలి. ఏదైనా బై ఎనీ మీన్స్ ఇక్కడ టాయిలెట్ రావద్దు. టాయిలెట్ ఎవరికైనా అక్కడ ఉంటే మనకు మా వాస్తులో వితౌట్ డిమోలిషన్ ఏం చేయొద్దు, ఉపాయం ఉన్నది. అయితే బ్లూ పెయింట్ 4 ఇంచెస్ వచ్చేసి మనం ఇది ఏమంటారు డబ్ల్యూసి ఉంటుంది కదా, దాని చుట్టుపక్కన వెస్టర్న్ ఉంటే 3 sides, ఇంకా ఇండియన్ ఉంటే 4 sides, బ్లూ కలర్ 4 ఇంచెస్ బ్రాడ్ మనం పెయింట్ పట్టి వేసేస్తే ఆ ఎఫెక్ట్ అక్కడ నెగ్లిజిబుల్ అయిపోతుంది. ఇది నార్త్ దిశ ఎఫెక్ట్స్. ఇక నార్త్కి ఇంకా మనం పాజిటివ్ చేయాలంటే అక్కడ బ్లూ కలర్స్లో కర్టెన్స్, రగ్స్ అవన్నీ వేసుకోవచ్చు. ఇంకా అది అక్కడ ఆపర్చునిటీస్ బిజినెస్లో రావాలి, ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ రావాలి, ప్రమోషన్కి ఇట్లా రావాలంటే అక్కడ మనం బ్లూ బాటిల్లో నీళ్ళు
నింపేసి దాంట్లో మనీ ప్లాంట్ వేసేయాలి. ఇంకా దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. ధన్యవాదాలు. చాలా చాలా అభినందనలు మన తెలుగు వాళ్ళకి. నమస్కారం.